నమో వెంకటేశాయ. జీవకోశ ప్రదాహక జీవభావ ప్రకాశక గోవింద గోవింద. శ్రద్ధాధనో భగవతి ప్రగృహీత చిత్త రాధే తదీయ కృపయా పరిశుద్ధ చిత్త సద్భావనాది నియమావళి పూర్ణ చిత్త శుద్ధాత్మనోధిగతయే ప్రభవాన్య చిత్త అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపట మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని శుద్ధాత్మావగతిని ఇవ్వమని ప్రసాద్ వేడుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే హేమమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారదర్షిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతిరమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. సనత్కుమారుల వారు పృథు మహారాజు గారికి ఈ భూమి మీద ఉండేటువంటి మానవుల్లో లేదా జీవుల్లో ఎవరైనా సరే వాళ్ళ క్షేమాన్ని తిరిగి పొందటానికి, వాళ్ళు కుశలంగా ఉండటానికి, వాళ్ళకున్న కష్టాలు పోవటానికి, వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఆనందం లభించటానికి సులభమైన దారి ఒకటి ఉంది అని చెప్తున్నారు. ఆ సులభమైన దారి పరమాత్మ మీద ప్రీతిని, భక్తిని పెంచుకోవటము, అదే సమయంలో ఆత్మ వ్యతిరిక్తం దేహం మొదలైనటువంటి వాటి మీద ప్రేమని తగ్గించుకోవటము లేదా ప్రేమని పూర్తిగా తీసేయటము అని. ఈ దారి సులభమైన దారే, కానీ దీన్ని సాధించాలంటే కొన్ని సాధనాలు మాత్రం కావాలి అని శ్రద్ధ మొదలైన సాధనాలని సనత్కుమారుల వారే ఉపదేశం చేశారు.
వాటిల్లో మొత్తం 20 సాధనాలను ఆయన సంగ్రహంగా చెప్పారు. 20 సాధనాల్లో చివరి 2 సాధనాలుగా హరేర్ముహుస్తత్పరకర్ణపూర గుణాభిధానేన విజృంభమాణయ భక్త్యా హ్యసంగ సదసత్యనాత్మని స్యాన్నిర్గుణే బ్రహ్మణి చాంజసారతి అని చెప్పి ఈ సాధనాలు మిగతా సాధనాలు అన్నీ కలిస్తే అనుకున్నది లభిస్తుంది అని చెప్పారు. శ్రీహరి గురించి నిరంతరం వింటూ ఉండటం, చెవుల నిండా ఆ శ్రీహరి కథలనే వింటూ ఉండటం, విన్న వాటిని మళ్ళీ నోటితో కీర్తించుకుంటూ ఉండటం, నోటితో చెప్పుకుంటూ ఉండటం, వాటితో పాటు నిరంతరం భక్తిని పెంచుకుంటూ ఉండటం అనే 2 సాధనాలను గట్టిగా ఆచరించుకోగలిగితే అసంగ సదసత్యనాత్మని భవతి. ఈ ప్రపంచం మొత్తం మీద వైరాగ్యం కలుగుతుంది, అంటే ఆత్మ వ్యతిరిక్త విషయాల మీద వైరాగ్యం కలుగుతుంది. నిర్గుణే బ్రహ్మణిచ అంజసారతి, పరమాత్మ మీద ప్రీతి అనేది మళ్ళీ నిలుస్తుంది. ఈ 2 ఆ రెండిటినీ కలిగిస్తాయి అని చెప్పారు. మీరు దారిని గురించి చెప్పారు, ఈ దారిలో వెళితే మానవులకు ఉన్న కష్టాలు పోతాయని చెప్పారు. అది ఎలా సాధ్యమవుతుంది అని కొంచెం వివరించాలి అని అడిగితే సనత్కుమారుల వారు అంటున్నారు, యదారతిర్బ్రహ్మణి నైష్ఠికీ పుమాన్ ఆచార్యవాన్ జ్ఞాన విరాగరంహస దహత్యవీర్యం హృదయం జీవకోశం పంచాత్మకం యోనిమివోత్థితోగ్ని అని. యదారతిర్బ్రహ్మణి నైష్ఠికీ, ఎప్పుడైతే ఇన్ని సాధనాలను జాగ్రత్తగా సాధించుకుని బ్రహ్మణి పరమాత్మ మీద నైష్ఠికీ రతి, చిట్ట చివరి స్థాయిలో ఉండేటువంటి ప్రీతిని, చిట్ట చివరి స్థాయిలో ఉండేటువంటి భక్తిని, భక్తి లేదా ప్రీతి యొక్క పరాకాష్ఠను ఎప్పుడైతే సాధిస్తారో అప్పుడు పుమాన్ పురుషుడు యోగ్యుడవుతాడు. దేనికి యోగ్యుడవుతాడు అంటే గురూపదేశానికి యోగ్యుడవుతాడు. గురువులు ఏమైనా మంచి మాటలు చెప్తే ఆ మాటలను వెంటనే అర్థం చేసుకోవటానికి యోగ్యుడవుతాడు. అప్పుడు నైష్ఠికి యదా భక్తి తదా పుమాన్ ఆచార్యవాన్ భవతి. అప్పుడే అతను గురువు యొక్క శిష్యుడు కాగలుగుతాడు. అంత ముందు వరకు అదే గురువు గారు, అదే శిష్యుడు, కానీ ఆ గురువుగారు చెప్పినటువంటి మాటలు ఇతనికి పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉండదు. కానీ యోగ్యత వచ్చిన తర్వాత ఇతను నిజమైన గురువుకు నిజమైన శిష్యుడు అవుతాడు, ఆచార్యవాన్. ఆ ఆచార్యుడు ఏమని చెప్తాడు అంటే పరమాత్మతత్వం ఒక్కటే సత్యం, మిగతావన్నీ నమ్మదగ్గవి కావు, ఆ పరమాత్మతత్వాన్నే తెలుసుకోవాలి అని చెప్తాడు. ఇది చెబితే ఇంతకు ముందు వరకు ఇవే మాటలు చెప్పినా సరే సరిగ్గా పట్టదు. ఇప్పుడు చెప్పేసరికి ఆ విషయం వెంటనే అర్థమవుతుంది, జ్ఞానం అనేది అందుతుంది. ఎంత స్థాయిలో జ్ఞానం అందుతుంది అంటే వైరాగ్యం, మిగతా విషయాలు అక్కర్లేదు అని వైరాగ్యం కలిగేంత స్థాయిలో జ్ఞానం అందుతుంది. ఈ జ్ఞానము వైరాగ్యము ఒకదానికొకటి పోటీ పడి బలపడుతూ ఉంటాయి. బలపడితే జ్ఞాన విరాగ రంహస, ఆ జ్ఞానము వైరాగ్యము ఈ రెండూ తెచ్చినటువంటి బలంతో అతను దహతి, తనకున్న కష్టాలన్నిటినీ కాల్చేసుకుంటాడు. తనకున్న కష్టాలన్నిటినీ కాల్చేసుకుంటాడు అనాలా, లేకపోతే తన కష్టాలకు మూలమైనటువంటి హృదయాన్ని కాల్చేసుకుంటాడా అనాలా అంటే హృదయాన్ని కాల్చేసుకుంటాడు అనైనా చెప్పుకోవచ్చు. దహతి హృదయం. హృదయం ఇంతవరకు ఇతనికి ఎన్నెన్నో కష్టాలను ఇస్తూ ఇతన్ని కాలుస్తోంది. ఈ దశలో ఈ సాధకుడు, సిద్ధుడుగా మారినటువంటి సాధకుడు తన బలంతో, జ్ఞాన వైరాగ్య బలంతో తనను కాలుస్తున్నటువంటి హృదయాన్ని కాల్చేస్తాడు. దహతి హృదయం. ఇంతవరకు ఈ హృదయం అనేది బలంగా పనిచేసింది. ఇంతవరకు ఈ హృదయం చెప్పినట్లుగా జీవుడు నడుచుకోవలసి వచ్చింది. కానీ ఇప్పుడు హృదయం అవీర్యం అయిపోయింది, హృదయం నిర్వీర్యమైంది, హృదయం తాలూకు బలం తగ్గిపోయింది, జీవుడి తాలూకు బలం పెరిగిపోయింది, జ్ఞాన బలం అనేది గట్టిగా వచ్చింది. కాబట్టి అవీర్యం హృదయం దహతి.
హృదయం దహతి అని అంటున్నారు. ఈ హృదయం అనేది ఎందుకు అసలు కాల్చవలసింది, ఎందుకు కాల్చాల్సి వస్తుంది అంటే, ఈ హృదయం అనేది జీవకోశం, జీవుడి తాలూకు కోశం లాంటిది. కోశం అంటే కత్తిని పెట్టేటువంటి ఒర. జీవుడు అనేటువంటి కత్తికి ఒర లాంటిది. ఒరలో ఉండేటువంటి కత్తి పనిచేయడానికి ఎందుకు పనికిరాదు. ఒరలో ఉంటే క్షేమంగా ఉంటుందేమో కానీ అది పనికిరాదు. ఒరలోంచి తీసిన తర్వాతే ఆ కత్తి తాలూకు పని తెలుస్తుంది. అలాగే ఈ జీవకోశమైనటువంటి హృదయంలో ఉండే జీవుడు తన స్వరూపానందాన్ని అనుభవించలేడు. ఆ ఒరని పూర్తిగా కాల్చేస్తే కానీ, ఆ కోశాన్ని పూర్తిగా కాల్చేస్తే కానీ తన స్వస్వరూపానందం అనేది జీవుడికి అనిపించదు. హృదయం జీవకోశం అవీర్యం దహతి. ఈ హృదయం సహజంగా పంచాత్మకం, పంచభౌతికం, పంచభూతాల నుంచి తయారైనటువంటి రూపం. అదే సమయంలో పంచాత్మకం, 5 రకాల క్లేశాలను తనలో ఇముడ్చుకుని ఆ క్లేశాలన్నిటినీ జీవుడి నెత్తి మీద రుద్దుతూ వస్తోంది. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాహ అనేటువంటి 5 క్లేశాలు. తాను కాని దాని మీద తాను అనేటువంటి భ్రమ ఒక క్లేశం. అస్మిత, నేనున్నాను అనేటువంటిది ఒక భ్రమ. రాగ ద్వేషాలు చెప్పనక్కర్లేదు, నేను ఈ విధంగానే ఉండాలి అనేటువంటి అభినివేశం ఇదొక క్లేశం. ఈ క్లేశాలన్నిటినీ హృదయం తనలో ఇముడ్చుకునుంది. ఇముడ్చుకున్నటువంటి హృదయం ఏం చేస్తోంది? జీవుడి నెత్తి మీద రుద్దుతోంది. ఆ విధంగా జీవుడికి లెక్కలేనంత అపకారం చేస్తోంది. ఇలా అపకారిగా ఉండేటువంటి హృదయాన్ని నిర్వీర్యపరిచి, జ్ఞాన వైరాగ్య బలంతో నిర్వీర్యపరిచి, నిర్వీర్యమైన తరువాత దాన్ని కాల్చేస్తాడు. దహత్యవీర్యం హృదయం జీవకోశం పంచాత్మకం. ఆశ్చర్యం, దీన్ని జీవకోశం అని పిలిచాము. జీవుడు అనేటువంటి కత్తికి ఒరలాంటిది అని పిలిచాము. మరి తాను ఇంతకాలం ఉంటూ వస్తున్నటువంటి కత్తిని జీవుడు కాల్చేయచ్చా, కాల్చేయగలడా అని అడిగితే దానికి సనత్ కుమారుల వారు అంటున్నారు, యోనిమివ ఉత్థిత అగ్ని అని. అగ్ని చెక్కలోనే ఉంటుంది, కట్టెలోనే ఉంటుంది, కట్టె నుంచే పుట్టుకొస్తుంది. కానీ పుట్టుకొచ్చినటువంటి అగ్ని పుట్టిన తర్వాత తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ కట్టెను కాల్చేస్తుంది. అది అగ్ని యొక్క స్వభావం. ఇంతకాలం అగ్ని అదే కట్టెలో దాక్కుంది. ఇంకొక కోణంలో చూసుకుంటే ఇంతకాలం అగ్ని బయటకి రానివ్వకుండా ఈ చెక్క అడ్డుకుంది. ఎప్పుడైతే అగ్ని బయటకు వచ్చేసిందో అప్పుడు తనను అడ్డుకున్నటువంటి ఆ చెక్కని కాల్చేసింది. అలాగే ఇంతకాలం పాటు తన యొక్క స్వరూపం బయటికి రాకుండా ఈ హృదయం అనేటువంటి కోశం అడ్డుకుంటోంది. అలా అడ్డుకుంటున్నటువంటి హృదయ కోశాన్ని ఈ జీవుడు కాల్చేయగలడు. బయటికి వస్తే జ్ఞాన బలం అనేది కుదిరితే, జ్ఞాన వైరాగ్య రంహస అనేది గనక కుదిరితే ఈ పని జరుగుతుంది. ఈ పని జరిగేంత వరకు పంచాత్మకం, ఈ పంచక్లేశాలను 5 క్లేశాలను తనలో ఇముడ్చుకున్నటువంటి హృదయం తన క్లేశాలను జీవుడి నెత్తి మీద రుద్దకుండా ఉండనే ఉండదు. ఈ పని జరిగేంత వరకు జీవకోశం జీవుణ్ణి కనిపించనివ్వకుండా చేసి తాను అడ్డుగా నుంచునేటువంటి జీవుడి యొక్క స్వస్వరూపానందాన్ని అనుభవించనివ్వకుండా చేసేటువంటి హృదయం మాట వినదు. ఇది జరగవలసిందే. అలాంటి హృదయం అవీర్యం, నిర్వీర్యం అయ్యేంత వరకు ఈ దహనం అనేది జరగనే జరగదు. ఆ నిర్వీర్యత రావాలి అంటే జ్ఞాన వైరాగ్య రంహ అనేటువంటి బలం రావాలి. ఇది రావాలి అంటే ఆ భక్తి రావాలి. ఆ భక్తి నైష్ఠికి అనే భక్తి వస్తేనే ఇది కుదురుతుంది అని సనత్ కుమారుల వారు సెలవిస్తున్నారు. యదా రతిర్బ్రహ్మణి నైష్ఠికీ పుమాన్ ఆచార్యవాన్ జ్ఞాన విరాగరంహస దహత్యవీర్యం హృదయం జీవకోశం పంచాత్మకం యోని మివ్యోత్థితోగ్ని అనే ఈ శ్లోకంలో. హృదయాన్ని కాల్చేశారని అనుకుందాము. హృదయం కాల్చేస్తే ఏమొస్తుంది, హృదయాన్ని కాల్చేస్తే ఏమొస్తుంది
అంటే దానికి సమాధానం చెప్తున్నారు. దగ్ధాశయో ముక్త సమస్త తద్గుణ నైవాత్మనో బహిరంతర్విచష్టే పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్ స్వప్నే యథా పురుషస్తద్వినాశే అనే ఈ శ్లోకంలో దగ్ధాశయ, ఎప్పుడైతే జీవుడి తాలూకు ఆశయం ఈ హృదయం అనేది దగ్ధమైపోతుందో, దగ్ధాశయుడుగా ఉండేటువంటి ఆ జీవుడు ముక్త సమస్త సంగ, తనకు కష్టాలనిచ్చేటువంటి వస్తువులతో సంఘాన్ని కోల్పోతాడు, సంబంధాన్ని కోల్పోతాడు. జీవుడికి బయట ఉండేటువంటి విషయాలన్నీ కూడా నెత్తి మీద పడి ఎన్నెన్నో కష్టాలను తెస్తున్నాయి. జీవుడికి ఈ కష్టాలు రావటానికి కారణం ఈ విషయ సంబంధమైతే, ఆ విషయ సంబంధానికి కారణం ఈ హృదయం లేదా బుద్ధి, మనస్సు, అంతఃకరణం. ఎప్పుడైతే ఇది దగ్ధమైపోయిందో అప్పుడు దగ్ధాశయ ముక్త సమస్త తద్గుణ, ఆ బుద్ధి తాలూకు సంబంధం కానీ, బుద్ధి ద్వారా వచ్చేటువంటి సంబంధాలు కానీ, లేకపోతే బుద్ధిలో ఉండేటువంటి రకరకాల గుణాలు కానీ, వీటన్నిటితోనూ సంబంధాన్ని కోల్పోతాడు. ముక్త సమస్త తద్గుణ. ఇప్పుడు ఇలాంటి దశలో నైవ ఆత్మనః బహిః అంతః విచష్టే. నైవ ఆత్మనః, తనకు లోపల బయట అని రెండున్నాయి అనేదాన్ని ఈ దశలో చూడడు. ఇంతవరకు లోపల బయట అని రెండున్నాయి తనకి. లోపల తనలో ఉన్నవి కొన్ని, తాను మనసులో దాచుకున్నవి కొన్ని, తన మనసులో రేగుతున్న భావాలు కొన్ని, తన మనసులో దాక్కుని ఎక్కడెక్కడో ఉన్న భావాలు కొన్ని అనేటువంటి లోపల అనే భావము, తన శరీరం కంటే బయట అనేటువంటి భావము ఇతనికి వస్తూ వచ్చేది. ఇప్పుడు ఈ దశలో నైవ ఆత్మనః బహిరంతర్వా విచష్టే. తన లోపల తన బయట అని అనుకోడు, లోపల బయట సమాహ్యాభ్యంతరో హ్యజః అనే తీరులో తానే ఉన్నాను, లేదా తన యొక్క వాస్తవ రూపమైన పరమాత్మే ఉన్నాడు అని అనుకుంటాడు. నైవాత్మనః బహిరంతర్విచష్టే. ఇంతవరకు ఈ బహిరంతః, లోపల బయట అనేటువంటి వ్యవహారాన్ని ఈ హృదయం, అంతఃకరణం లేదా బుద్ధి తీసుకొచ్చింది. పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్, తనకు అలాగే మిగతా విషయాలకి భేదాన్ని తెచ్చిపెట్టింది ఈ బుద్ధి. తనకు పరమాత్మకు భేదాన్ని తెచ్చిపెట్టింది ఇదే బుద్ధి. అసలు నేను ద్రష్టను, చూసేవాడిని, నేను ఫలానా వస్తువుని చూస్తున్నాను, ఆ చూడబోతున్న లేదా చూడబడుతున్నటువంటి వస్తువు దృశ్యం, మా ఇద్దరికీ భేదం ఉంది అనేటువంటి భావనను తెచ్చిపెట్టింది బుద్ధి లేదా హృదయం. పరాత్మనోర్యద్వ్యవధానం, తనకు దృశ్యానికి, ద్రష్టకు దృశ్యానికి ఉండే భేదాన్ని తెచ్చిపెట్టింది ఈ హృదయం. ఆ భేదాన్ని తెచ్చిపెట్టడం ద్వారా లోపల బయట అనేటువంటి వ్యవహారాన్ని తెచ్చింది. దాని ద్వారా ఎన్నెన్నో విషయాలతో సంబంధాలను తెచ్చిపెట్టింది. ఆ విషయాల సంబంధాల ద్వారా ఎన్నెన్నో కష్టాలను నెత్తిన వేసింది. ఇప్పుడు గనక ఈ దగ్ధాశయో ముక్త సమస్త తద్గుణో నైవాత్మనో బహిరంతర్విచష్టే పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్ అనేది గనక సాధించుకున్నట్లయితే అతనికి ఏ సంబంధము లేక ఏ కష్టము ఉండదు అని సనత్కుమారుల వారు ఈ 3 పాదాల్లోనూ చెప్తున్నారు. దగ్ధాశయ ముక్త సమస్త తద్గుణ నైవ ఆత్మనః బహిరంతర్విచష్టే పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్ అనేటువంటి 3 పాదాలు. అదెలా కుదురుతుంది? జీవుడు అనేవాడు ఒకడు ఉంటే, మధ్యలో సంబంధం తెచ్చిపెట్టేటువంటి హృదయం ఉన్నా లేకపోయినా, ఆ హృదయం ఉంటే హృదయంతో సంబంధం ఉంటుంది, హృదయం లేకపోతే హృదయంతో సంబంధం ఉండకపోతుంది. కానీ హృదయం ఉన్నా లేకపోయినా సరే మిగతా విషయాలతో సంబంధం జీవుడికి ఉండి తీరాలి కదా. ఉండకుండా ఎక్కడికి పోతుంది? ఉన్న సంబంధం ఎక్కడికి పోతుంది? విషయాల మాటకి విషయాలు ఉన్నాయి. అలాగే జీవుడు ఉన్నాడు, ఉన్న జీవుడు ఆ విషయాలతో కొత్త సంబంధం తెచ్చుకుంటాడు. అందువల్ల హృదయం నాశనమైపోయినంత మాత్రాన, బుద్ధి, అంతఃకరణం ఇవి పోయినంత మాత్రాన ఈ జీవుడు ఎక్కడికి పోయాడు? విషయాలు ఎక్కడికి పోయినాయి?
అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఇలా సులభంగా చెప్పుకోవచ్చు అని 4వ పాదంలో జాగ్రత్తగా చెప్తున్నారు. స్వప్నే యథా పురుషస్తద్వినాశే అని. ఒక పెద్ద కళ, చాలాసేపు సాగినటువంటి కళ. ఆ కళలో తాను ఒకచోట కూర్చుని ఎన్నెన్నో విషయాలను చూస్తూ ఉన్నాడు. సుదీర్ఘకాలం పాటు చూస్తున్నాడు. ఒక్కొక్క వస్తువును చూస్తున్నాడు. ఆ వస్తువులో ఉండే విశేషాలను చూస్తున్నాడు. ఆ విశేషాల ద్వారా తనకు కలుగుతున్నటువంటి లాభాలను చూస్తున్నాడు. వాటి ద్వారా లాభాలను పొందుతున్నాడు. వాటిని అనుభవిస్తున్నాడు. కష్టము, నష్టము, సుఖము, దుఃఖము అన్నీ వచ్చినాయి. అన్నిటినీ అనుభవిస్తూ ఉన్నాడు. తాను ఒక ద్రష్టగా ఒక చోట కూర్చుని చూస్తున్నాను అని స్థిరంగా నిర్ణయించుకున్నాడు. తాను చూస్తున్నటువంటి వస్తువులు ఇన్ని ఉన్నాయి, తాను పరుచుకున్నటువంటి వస్తువులు ఇన్ని ఉన్నాయి అని కూడా నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత ఈ స్వప్నం, చాలా సుదీర్ఘకాలం పాటు సాగినటువంటి ఈ స్వప్నం ఎక్కడో ఒక చోట ఆగిపోయింది. మెళకువ వచ్చేసింది. లేచాడు. లేచిన తర్వాత ఏమైంది అనేది ప్రశ్న. స్వప్నే యథా పురుషస్తద్వినాశే. స్వప్నం జరిగింది, కళ చూడటం అనేది జరిగింది, కళలోంచి మేల్కొనటం అనేది కూడా జరిగింది. కళ చూస్తున్నంతసేపు నేను చూస్తున్నాను అనే అన్నాడు కదా. కలగంటున్నంతసేపు చూసేవాడు తానున్నాడు, చూడటానికి దృశ్యం ఉంది, రెండు ఉన్నాయి, రెండిటిని అనుభవించాడు కదా. మెలకు వచ్చిన వెంటనే ద్రష్ట ఎక్కడికి పోయాడు, ఆ దృశ్యం ఎట్టిపోయింది. ఇంతవరకు తాను చూస్తున్నటువంటి దృశ్యం ఎక్కడికి పారిపోయింది, తాను ద్రష్టగా ఎందుకు లేడు అనే ప్రశ్న వేసుకోవాలి కదా. వేసుకుంటే సమాధానం ఏం రావాలి అంటే, ఈ కళ ఎంతసేపు సాగితే, ఈ కళకు కావలసినటువంటి నిద్ర ఎంతసేపు ఉంటే అంతసేపు ఈ ద్రష్ట, ఈ దృశ్యం. నిద్ర గనక పోతే, మెళకు వచ్చేస్తే ఆ ద్రష్ట లేడు, దృశ్యము లేదు, చూసేవాడు లేడు, చూడబడేటువంటి వస్తువు లేదు. నిద్రపోయేంత వరకు, నిద్రపోవటం అంటే నిద్రలో ఉన్నంత వరకు కాదు, నిద్ర తొలగిపోయేంత వరకు కళ సాగుతూనే ఉంది. నిద్ర పోయిన తర్వాత కళ తాలూకు ఏ ఆనవాళ్ళు లేవు. ఆ తర్వాత ప్రశ్నలు కూడా లేవు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా నిద్ర ద్వారా వచ్చినాయి, కళ మాత్రమే. అలాగే జీవుడు తాను మేలుకొని ఉన్నాను అని అనుకుంటున్నాడు, కానీ నిజానికి ఇతను అవిద్య అనేటువంటి నిద్రలో ఉన్నాడు. ఆ నిద్ర కంటికి స్పష్టంగా కనిపించదు, కానీ అతనికి హృదయం అతని అనుభవంలో ఉంది, తన బుద్ధి తనకి ఎంతో కొంత అనుభవంలోకి వస్తోంది. ఈ నిద్ర స్థానంలో హృదయాన్ని గనక పెట్టుకున్నట్లయితే, ఈ హృదయం ఉన్నంతసేపు, ఈ బుద్ధి లేదా అంతఃకరణం పనిచేస్తున్నంతసేపు తాను చూసేవాడిని ద్రష్టని అని, తాను చూసే దృశ్యాలు కొన్ని ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాడు. నిద్ర పోయినట్లుగా, నిద్ర తొలగిపోయినట్లుగా ఈ హృదయం గనక తొలగిపోతే, అందులోనూ జ్ఞానం ద్వారా ఈ హృదయం తొలగిపోతే, అది పూర్తిగా దహించుకుపోతే, మళ్ళీ కొత్త రూపాన్ని సంతరించుకోలేనంత స్థాయిలో అది దహించుకుపోతే, ఇతను ద్రష్టాకాడు, ఇతనికి దృశ్యం అనేది లేదు. ద్రష్ట దృశ్యం అనేటువంటి ఈ భేదం రాని క్షణాల్లో ఇతనికి ఏ కష్టము కలగదు, ఏ కష్టానికి అవకాశం కూడా ఉండదు అని సనత్కుమారుల వారు చెప్తున్నారు. దగ్ధాశయ ముక్త సమస్త తద్గుణ నైవ ఆత్మనః బహిరంతర్విచష్టే పరాత్మనో యత్ వ్యవధానం పురస్తాత్ ఆసీత్ స్వప్నే యథా పురుషః తద్వినాశే అని. శ్లోకంలో సంగ్రహంగా చెప్పాలి అని సనత్కుమారుల వారు సంగ్రహంగా చెప్పారు, కానీ అతి విస్తృతమైనటువంటి అంశం ఇది. దీన్ని అర్థం చేసుకోవటం మీదే మొత్తం జ్ఞానం మొత్తం ఆధారపడి ఉంటుంది అని తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు. ఈ ద్రష్ట దృశ్యం అనే ఈ రెండు, పరాత్మనోహం నేను చూసేవాడిని, చూడబడే వస్తువులు ఇవి అనేటువంటి భేదానికి, ఈ వ్యవహారానికి అంతఃకరణం లేదా హృదయమే కారణం అని ఎలా నిర్ణయిస్తాము అనే ప్రశ్నకి
సమాధానాన్ని చెప్తున్నారు. ఆత్మానం ఇంద్రియార్థంచ పరం యదుభయోరపి సత్యాశయ ఉపాధో వై పుమాన్ పశ్యతి నాణ్యదా అని. ప్రతి జీవుడు, ప్రతి వ్యక్తి నేను చూస్తున్నానని అనుకుంటున్నాడు, అంటే ద్రష్టని అని అనుకుంటున్నాడు. తాను చూసేటువంటి దృశ్యాలు ఉన్నాయి. దృశ్యం అంటే చూడబడే వస్తువు, అవి ఉన్నాయి అనుకుంటున్నాడు. ఆత్మానం ఇంద్రియార్థంచ, తాను ద్రష్ట, తాను చూసేటువంటి వస్తువులు ఇంద్రియార్థాలు. ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్క వస్తువుని తెలుసుకుంటాడు. కళ్ళతో చూస్తాడు, ముక్కుతో వాసన పీలుస్తాడు, చెవులతో వింటాడు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంది. అన్నిటికీ దృశ్యాలని పేరు. ఆయా ఇంద్రియాలు ఆ దృశ్యాలను అతనికి చేరువ చేస్తాయి. ఆత్మానం ఇంద్రియార్థంచ పరం యదుభయోరపి, ఈ ద్రష్టని ఇంద్రియాలతోనూ ఆ ఇంద్రియాల తాలూకు విషయాలతోనూ కలిపేది ఎవరు అంటే మధ్యలో ఇంకోటి కూడా ఉంది. దాన్నే హృదయమనో బుద్ధి అనో అంతఃకరణమనో అనుకుంటున్నాము. ద్రష్ట తాలూకు హృదయం లేదా మనస్సు, బుద్ధి, ఆ బుద్ధి పనిచేయిస్తే పనిచేసేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల ద్వారా తెలుసుకోవలసినటువంటి విషయాలు అనేది క్రమం. ఈ క్రమంలో ఒకదానికొకటి సంబంధం ఉంది. ఆత్మకి హృదయానికి, హృదయానికి ఇంద్రియాలకి, ఇంద్రియాలకి విషయాలకి, ఇలా అన్నిటికీ సంబంధం ఉంది, లింక్ ఉంది. ఆత్మానం ఇంద్రియార్థంచ పరం యదుభయోరపి, ఈ సంబంధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మ, హృదయము, ఇంద్రియాలు, విషయాలు అనే వరుసలో వచ్చిన వీటన్నిటికీ సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సత్యాశయ, అసత్యాశయే. ఈ ఆశయం అనేటువంటి మధ్యలో ఉండే రెండో హృదయం అనేది వచ్చినప్పుడే వచ్చింది. ఈ హృదయం అనేది మధ్యలోకి ప్రవేశించిన తర్వాతే ఈ సంబంధం వరుసగా కలిసింది. ఈ హృదయం అనేది తనను తాను ఆత్మస్వరూపంతో అంటించుకుని తనకు అంటుకున్నటువంటి ఇంద్రియాలను, ఇంద్రియాల తాలూకు విషయాలను తీసుకొచ్చి ఆత్మస్వరూపానికి అంటించింది. సతి ఆశయే. ఉపాధౌ, అందువల్లే దీనికి ఉపాధి అని పేరు. ఉపాధి అంటే తనలో ఉండేటువంటి ధర్మాన్ని లేదా తనలో ఉండేటువంటి ఏదో ఒక విశేషాన్ని తన పక్కన ఉన్నదానికి అంటించేటువంటి స్వభావం కలిగినది అని. ఉదాహరణకి ఒక స్ఫటిక శివలింగం పెట్టాము. స్ఫటిక శివలింగం పక్కనే ఎర్రటి మందార పువ్వు పెట్టాము. స్ఫటికలింగం ఎలా కనిపిస్తోంది అంటే ఎర్రగా కనిపిస్తుంది. స్ఫటికం ఎర్రగా ఉండదు కదా, అందరికీ తెలుసు కదా. స్ఫటికం స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. అదొక రకమైన తెలుపు, స్వచ్ఛంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. కానీ స్ఫటికం ఎర్రగా ఎందుకు కనిపిస్తోంది అంటే పక్కన మందార పువ్వు ఉంది, ఎర్రటి మందార పువ్వు ఉంది కాబట్టి. ఈ ఎర్రటి మందార పువ్వు ఏం చేస్తోంది? తనలో ఉండేటువంటి ఎరుపు అనే రంగుని పక్కన స్వచ్ఛంగా ఉండేటువంటి స్ఫటికంలోకి ఎక్కిస్తోంది, స్ఫటికంలో కనిపించేటట్లు చేస్తోంది. కాబట్టి ఈ మందార పువ్వుకి, జపాకుసుమానికి ఉపాధి అని పేరు. తనలో ఉండే ధర్మాన్ని, తనలో ఉండే విశేషాన్ని తన పక్కన ఉన్నదానికి అంటించినట్లు లేదా తన పక్కన ఉండే దానిలో తెలిసేటట్లు చేస్తోంది. అలాగే హృదయం కూడా ఉపాధిగా పనిచేస్తుంది. తనలో ఉండేటువంటి ఈ ఇంద్రియ సంబంధాన్ని, తనలో ఉండేటువంటి క్లేశాలను, తనలో ఉండేటువంటి రాగద్వేషాలను, తనలో ఉండేటువంటి సుఖదుఖాలను అన్నిటినీ కూడా ఈ జీవుడికి అంటిస్తోంది. దానితో పాటుగా తనలో ఉండేటువంటి భేదాలను కూడా జీవుడికి అతికిస్తోంది. అందువల్ల ఇది ఉపాధి. సత్యాశయే ఉపాధౌ వై. ఈ ఆశయం అనేది ఉంటే, ఈ హృదయం అనేది ఉంటే పుమాన్ పశ్యతి, జీవుడు చూడగలుగుతాడు. దేన్ని చూడగలుగుతాడు? వస్తువుల్ని చూడగలుగుతాడు. వస్తువులకి తనకి ఉండేటువంటి భేదాన్ని చూడగలుగుతాడు. వస్తువులకు పరస్పరం ఉండే భేదాన్ని చూడగలుగుతాడు. ఎన్నెన్నో విశేషాలను చూడగలుగుతాడు. న అన్యదా.
ఈ హృదయం లేకపోతే చూడలేడు. కనీసం ఈ హృదయం పనిచేయకపోయినా సరే చూడలేడు. సత్యాశయ ఉపాధౌ వై పుమాన్ పశ్యతి న అన్యదా. ఇది ఎలా కుదురుతుంది అంటే, హృదయం బాగా పనిచేసేటువంటి జాగ్రత్త అవస్థలో, మెలకువగా ఉన్నటువంటి దశలో ఈ భేదాలన్నిటినీ చాలా స్పష్టంగా చూస్తాడు. సత్యాశయే ఉపాధౌ వై పుమాన్ పశ్యతి, చెప్పనక్కర్లేదు. ఈ హృదయం పనిచేసేటువంటి మరొక దశలోను, స్వప్న దశలో, కలలు కనేటువంటి దశలోను ఈ భేదాలను చాలా స్పష్టంగా చూడగలుగుతాడు. అయితే ఆ భేదాలు స్వప్నంలో ఉండేటువంటి భేదాలు మాత్రమే అనే తేడా ఉంది. కానీ హృదయం పనిచేస్తున్నటువంటి ఈ రెండు దశల్లోనూ ఈ భేదాలను చూడగలుగుతున్నాడు. హృదయం పనిచేయని, హృదయం ఉందో లేదో తెలియనటువంటి సుషుప్తి దశలో ఈ భేదాలను చూడలేకపోతున్నాడు. గాఢ నిద్ర పట్టేసిన తర్వాత కనీసం కలలు కూడా అందని స్థితిలో, విశ్రాంతి తీసుకుంటున్నటువంటి స్థితిలో, సుషుప్తి అవస్థలో ఈ హృదయం పనిచేయటం లేదు, అది ఉందో లేదో కూడా తెలియదు. అలాంటి దశలో ఏ భేదము అతనికి తెలియటం లేదు. ఏమీ తెలియటం లేదు, ఏ భేదము తెలియటం లేదు. కాబట్టి హృదయం ఉంటే, బుద్ధి ఉంటే ఈ భేదం తెలుస్తోంది. హృదయం లేకపోతే, బుద్ధి లేకపోతే భేదం తెలియటం లేదు అనే సంగతి చెప్పనక్కర్లేదు. ఆత్మానం ఇంద్రియార్థంచ పరం యదుభయోరపి సతి ఆశయే ఉపాధౌ వై పుమాన్ పశ్యతి నాన్యదా అని సనత్కుమారులు వారు ఈ శ్లోకంలో అంటున్నారు. దీనికి కావాలంటే ఒక దృష్టాంతాన్ని కూడా చెప్తాను అని పై శ్లోకాన్ని ప్రారంభిస్తున్నారు. నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పూరుష ఆత్మనశ్చ పరస్యాపి భిదాం పశ్యతి న అన్యదా అని. ఎప్పుడైనా సరే నీటి దగ్గరకు కానీ అద్దం దగ్గరకు కానీ వెళితే రెండు కనిపిస్తాయి, రెండు ఉన్నట్లు కనిపిస్తాయి. ఒకటి అద్దం ఎదురుకుండా నుంచున్నటువంటి తను, లేదా నీటికి ఎదురుకుండా నుంచున్నటువంటి తను. రెండవది నీటిలో కనిపించే లేదా అద్దంలో ప్రతిబింబించే తన ప్రతిబింబం. తాను బింబం, తాను ఉన్నాడు, తన ప్రతిబింబం ఎదురుకుండా ఉంది. తన ప్రతిబింబం ఎవరు అని అడిగితే సుమారుగా తానే అని చెప్తాడు. కానీ తన ప్రతిబింబం తనకంటే వేరుగా తనకే కనిపిస్తోంది అని ఒప్పుకుంటాడు. తనే ప్రతిబింబంగా ఉండే మాట అయితే, తనదే ప్రతిబింబంగా అయితే తనకు ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నా ప్రతిబింబం, ఇది నా తాలూకు ప్రతిబింబం అని ఎలా అనగలుగుతున్నాడు అంటే, దానికి సనత్కుమారుల వారు ఇదే చెప్తున్నారు. నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పూరుష ఆత్మనశ్చ భిదాం పశ్యతి. అక్కడ జలం, నీరు, లేకపోతే దర్పణం, అద్దం అనేటువంటి నిమిత్తం, కారణం ఉంది. భేదాన్ని తెలియచేసేటువంటి కారణం ఉంది. భేదాన్ని తెలియచేసే కారణం అక్కడ ఉన్నంత వరకు, ఆ అద్దం అక్కడ ఉన్నంత వరకు, ఆ నీరు అలా స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఆత్మనః తనకు ఉండే భేదాన్ని చూస్తున్నాడు. తనలో తానే భేదాన్ని చూసుకుంటున్నాడు. ఇంతేకాదు, తన పక్కన ఎవరైనా నుంచుంటే వాళ్ళ యొక్క రూపాన్ని చూస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ తాలూకు ప్రతిబింబాన్ని అదే నీటిలో, అదే దర్పణంలో చూస్తున్నాడు. ఆత్మనశ్చ పరస్యాపి. తన పక్కన ఇంకొకడు ఉంటే అతన్ని చూస్తూ కూడా అతని ప్రతిబింబాన్ని నీటిలో చూడగలుగుతున్నాడు. ఒకే వస్తువుకి ఏకకాలంలో భేదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ నీటి వలన వచ్చింది. నీరు అనేటువంటి నిమిత్తం లేదా ఉపాధి దీనివల్ల వచ్చింది, లేదా అద్దం అనేటువంటి ఉపాధి వల్ల వచ్చింది. నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పూరుష ఆత్మనశ్చ పరస్యాపి భిదాం పశ్యతి. తనకు తానే వేరుగా చూసుకుంటున్నాడు. తన పక్కన స్పష్టంగా కనిపిస్తున్న వాడిని కూడా విడిగా చూడగలుగుతున్నాడు. ఏకోనేకోహమస్మి అని ఇక్కడెక్కడే చేసేస్తున్నాడు. ఎలా చేయగలుగుతున్నాడు అంటే అది ఆ నిమిత్తం యొక్క మహాత్మ్యం. ఒకవేళ ఆ దర్పణం, అద్దం గనక అక్కడ లేకపోతే, అది గనక పగిలిపోతే, అది కానరాకపోతే
ఈ ప్రతిబింబం అనేది కనిపించదు, తనకు ఉండేటువంటి ఆ భేదం అనేది కనిపించదు. స్పష్టమే కదా. అదేవిధంగా హృదయం అనేది ఒక ఉపాధి అయితే అది అద్దంలాగానో లేకపోతే నీటిలాగానో పనిచేసే మాట అయితే అది జీవుణ్ణి వేరు చేసి చూపిస్తోంది. ఆత్మనశ్చ పరస్యాపి భిదాం పశ్యతి నిమిత్తే సతి. ఈ హృదయం అనేటువంటి ఇది వచ్చేసరికి తనను తాను వేరు చేసుకునేటట్లుగా చేస్తోంది, తనకు పరమాత్మకు భేదం ఉండేటట్లుగా ఈ నిమిత్తం చేసేస్తోంది అని సులభంగా అర్థం చేసుకోవచ్చు అని సనత్కుమారుల వారు అంటున్నారు. నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పూరుష ఆత్మనశ్చ పరస్యాపి భిదాం పశ్యతి నాణ్యదా అనే ఈ శ్లోకంలో. ఇంతవరకు ఇన్ని శ్లోకాల్లోనూ సనత్కుమారుల వారు ఆత్మరతి, తన యొక్క స్వస్వరూపం మీద రతి, ప్రీతి అనేదాన్ని సాధించుకుని తాను కాని రూపాల మీద, తాను కానటువంటి దేహాదుల మీద ప్రీతిని తగ్గించుకోవటం అనేది సాధించగలిగితే జీవుడికి బలం వస్తుంది. ఆ బలం ద్వారా హృదయానికి బలం తగ్గిపోతుంది. హృదయానికి బలం తగ్గిపోతే దర్పణంలాగా లేకపోతే నీళ్లలాగా పనిచేసేటువంటి ఆ హృదయాన్ని దహించగలిగినటువంటి సామర్థ్యం జీవుడికి వస్తుంది. అది గనక దహించుకుపోతే దర్పణమో లేదా నీరో ఇలాంటిది లేదు కాబట్టి ఈ భేద వ్యవహారం మొత్తం పోతుంది అనే విషయాన్ని క్రమంగా ఉపపాదన చేసుకుంటూ వచ్చారు ఇన్ని శ్లోకాల పాటు. ఇక మీద దీన్ని పరిపుష్టం చేయటం కోసం, ఈ అంశాన్ని పరిపుష్టం చేయటం కోసం, ఒకవేళ ఆత్మ కానటువంటి, ఆత్మస్వరూపం కానటువంటి అంశాల మీద సంబంధాన్ని గనక ఉంచుకున్న మాట అయితే, ఆ సంబంధాన్ని నిలబెట్టుకున్న మాట అయితే సంసారము, సంసారంలో వచ్చేటువంటి కష్టాలు తప్పనిసరి అనే అంశాన్ని తనదైన భాషలో సనత్కుమారుల వారు వివరించడానికి పూనుకుంటున్నారు. ముందు ఇంద్రియైర్ విషయాకృష్టై ఆక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధే స్తంభస్తోయమివ హృదాత్ అని మొదటి శ్లోకం చెప్పారు. ఎవరైనా సరే అదేదో ఎద్దు చేలో పడ్డట్టుగా వెళ్ళిపోతున్నారు. ఏం చేసినా సరే ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా జరుగుతోంది అని సరిగ్గా లెక్క చేయటం లేదు. ఒక వరుస ప్రకారం చూసుకుంటే లెక్క తెలుస్తుంది. ఏదైనా సరే ఎక్కడ ప్రారంభమవుతోంది అంటే ధ్యాయతాం మనః అనే దగ్గర ప్రారంభమవుతోంది. ధ్యాయతాం, తమకు తెలిసినటువంటి ఆత్మస్వరూపం కానటువంటి విషయాలను ఆలోచిస్తూ వస్తున్నటువంటి మనస్సు అనేది తయారైందో ధ్యాయతాం మనః. ఈ ధ్యాయతాం మనః వస్తువుల మీద ఆలోచన, వస్తువుల మీదే ఆలోచన అనే తీరులో వెళ్తున్నటువంటి మనస్సు అనేది మొదటి పాయింట్గా పెట్టుకుంటే, ఇక్కడి నుంచి ఈ ధ్యాయతాం మనః ఇంద్రియై విషయాకృష్టై ఆక్షిప్తం అనేది అయిపోతుంది. ఇంద్రియాలు సహజంగా విషయాలు ఎక్కడికుంటే అక్కడికి పారిపోతూ ఉంటాయి. కన్ను ఎప్పుడూ కంటికి నదురుగా కనిపించేటువంటి రూపం వెంట పరుగులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటుంది. ముక్కు ఎప్పుడూ వాసన వచ్చే వైపుకే ఎదురు చూస్తూ ఉంటుంది. చెవులు ఇష్టమైనటువంటి శబ్దాన్ని వినాలి అని ఉరకలేస్తూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క ఇంద్రియము ఆయా విషయాల వైపుకి లాగబడుతూ ఉంటుంది. ఇంద్రియై విషయాకృష్టై. ఈ ఇంద్రియైర్ విషయాకృష్టై, ఇంద్రియాలు విషయాల మీదకి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇంద్రియాలతో ఉన్నటువంటి ఇంద్రియాల తాలూకు విషయాలనే ఆలోచిస్తూ వస్తున్నటువంటి మనః, ఈ ధ్యాయతాం మనః, ఆ ఇంద్రియాల విషయాలనే ఆలోచిస్తూ వస్తున్న వాళ్ళ మనస్సు కూడా అటువైపుకే పరుగులు పెడుతుంది. ఇంద్రియైర్ విషయాకృష్టై ఆకృష్టం, ఇది కూడా అటే వెళ్ళిపోతోంది. ఇంద్రియైర్ విషయాకృష్టైర్ ఆకృష్టం ధ్యాయతాం మనః. ఇలా గనక
మనస్సు ఇంద్రియాల మీదకి లేదా ఇంద్రియాల ద్వారా విషయాల మీదకి మళ్ళీపోతూ ఉంటే ఈ స్థితి అనేది చేతనాం హరతే బుద్ధే, బుద్ధి తాలూకు చేతనా శక్తిని, యుక్తాయుక్త విచక్షణా శక్తిని మొత్తాన్ని హరించేసేస్తోంది. మనస్సు ఎప్పుడైతే ఇంద్రియాల మీదకు వెళ్ళిందో మళ్ళిందో, ఇంద్రియాల ద్వారా విషయాల మీదకు పారుతూ వస్తోందో, అసలు పారిపోతూ వస్తోందో, అలాంటి దశలో ఈ మనస్సు బుద్ధిని కూడా కుదురుగా ఉండనివ్వదు, బుద్ధిని కూడా కనీసం ఆలోచించుకోనివ్వదు, సరి అయిన ఆలోచన చేయనివ్వదు. చేతనాం హరతే బుద్ధే. అయితే ఇక్కడ కనిపించేది ప్రధానంగా మనస్సు, ఇంద్రియాలు, విషయాలు, ఈ మూడే కనిపిస్తాయి. లోపల ఉండేటువంటి బుద్ధి, బుద్ధి తాలూకు చేతన, అది హరించుకుపోవటం అనేది కనిపించదు. చేతనాం హరతే బుద్ధేహే అనేది అనుభవంలోకి రాదు. అయ్యో నేను ఇలా ఇంద్రియాల వెంట విషయాల పట్ల పడిపోతూ ఉంటే, వీటి వైపే వెళుతూ ఉంటే నాకుండే విచక్షణ పోతోంది అని ఎప్పటికీ అనిపించదు. ఎందుకంటే ఇది స్తంభ తోయమివ హ్రదాత్గా హరతే. ఓ మడుగు లేదా ఒక చెరువు ఉంది, ఆ చెరువు పక్కనే పెద్ద గడ్డి దుబ్బ ఒకటి ఉంది, పెద్దది, చాలా పెద్దది. గడ్డి దుబ్బ చూడటానికి పచ్చగా ఏపుగా పెరిగి కనిపిస్తోంది. ఆ గడ్డి దుబ్బ పచ్చగా కనిపిస్తోంది అనే అంశాన్నే చూస్తున్నాం కానీ, చాలా పచ్చగా ఉంది అని పైన అంశాలనే గమనిస్తున్నాం కానీ, ఆ గడ్డి దుబ్బ యొక్క వేళ్ళు ఎంత లోపలికి వెళ్ళిపోయినాయి అని ఎవరు గమనించరు. ఆ గడ్డి దుబ్బ తాలూకు వేళ్ళు లోపలికి వెళ్ళిపోయి చెరువులో ఉండేటువంటి నీళ్ళన్నిటినీ తాగేస్తున్నాయి అని ఎవరు లెక్క చేసుకోరు. ఈ గడ్డి దుబ్బ చెరువులో ఉండే నీళ్ళని తాగేస్తోంది. చెరువులో ఉండే నీళ్ళని గడ్డి దుబ్బ తాగకపోతే, చెరువులో నీళ్లు గనక అలాగే ఉంటే వాటిని ఇంకో ప్రయోజనానికి మళ్ళించుకోవచ్చు, మనకు పనికొచ్చేటువంటి ప్రయోజనానికి మళ్ళించుకోవచ్చు. కానీ అలా ఈ గడ్డి దుబ్బ చేయనివ్వట్లేదు. గడ్డి దుబ్బ చేయనివ్వట్లేదు కూడా కాదు, ఆ గడ్డి దుబ్బలో ఉండేటువంటి పచ్చదనమే కనిపిస్తోంది కానీ అది చేసే వేళ్లతో చేసేటువంటి పని మనకి కనిపించడం లేదు. అలాగే ఇంద్రియాల వెంట మనస్సు పడటం, ఇంద్రియాలేమో విషయాలు వెంట పడటం అనేటువంటి పచ్చని వ్యవహారం మనకు కనిపిస్తోంది కానీ ఈ వ్యవహారానికి మూలంగా లేదా ఈ వ్యవహారానికి ఫలంగా లోపల జరుగుతున్నటువంటి చేతనాం హరతే బుద్ధే అనేటువంటిది కనిపించటం లేదు. బుద్ధి తనకి సహజంగా సంక్రమించినటువంటి యుక్తాయుక్త విచక్షణను ఈ పరిస్థితులలో కోల్పోతోంది. మనస్సు అలా చేస్తోంది. ఇంద్రియాల వెంట పడి తిరిగేటువంటి మనస్సు అలా తయారు చేస్తోంది. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. చెరువులో నీళ్లు మాయమైపోతున్నాయి, ఎందుకు మాయమైపోతున్నాయో తెలియదు. గడ్డి దుబ్బు పచ్చగా కనిపిస్తోంది, చూడటానికి ఆహ్లాదంగా ఉంది. రెండిటికి అసలు సంబంధమే లేదు, రెండిటికి సంబంధమే లేదు. చెరువులో నీళ్లు కావాలి, ఈ గడ్డి దుబ్బని పచ్చగా కనిపిస్తే చూస్తూ ఉండాలి. ఇది ఎప్పటికీ అయ్యే పని కాదు. ఈ రెండింటికి సంబంధం ఉంది. ఈ గడ్డి దుబ్బ తాలూకు వేళ్ళు చెరువులో నీళ్లు తాగేస్తున్నాయి. ఒకవేళ చేస్తే ఏమైనా అక్కడ పనిచేయాలి. ఇంద్రియైర్ విషయాకృష్టై ఆక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధే స్తంభ తోయమివ హ్రదాత్ అని సనత్ కుమారులు వారు చెప్తున్నారు. పోతే పోయినాయి, చెరువులో నీళ్లు పోతే మనకేంటి నష్టం? చెరువులో నీళ్లు ఉంటేనేమి, ఉండకపోతేనేమి. గడ్డి వేళ్లతో నీళ్లు తాగేసి పచ్చగా కనిపిస్తోంది, పచ్చగా ఉండే గడ్డిని చూసి సంతోషపడదాము అని అనుకుంటే అక్కడ జరిగితే జరగచ్చు కాక, కానీ ఇక్కడ మాత్రం మనం అనుకున్నటువంటి హృదయం దగ్గర మాత్రం అది జరిగే పని కాదు. ఎందుకంటే భ్రశ్యత్యనుస్మృతిశ్చిత్తం జ్ఞానభ్రంశ స్మృతిక్షయే తద్రోధం కవయ ప్రాహు ఆత్మాపంధవమాత్మనః అనే ఉంది అని సనత్ కుమారులు వారు చెప్తున్నారు. ఎప్పుడైతే బుద్ధి తాలూకు ఈ యుక్తాయుక్త విచక్షణ అనేది నశించిందో అప్పుడు భ్రశ్యతి అనుస్మృతి చిత్తం
చిత్తం, ఈ చిత్తం అంటే ఈ యుక్తాయుక్త విచక్షణ, ఇది నశించిపోయిన తర్వాత దీన్ని ఆశ్రయించుకుని లేదా దీని వెంటనే ఏం జరుగుతుంది అంటే స్మృతి నశ్యతి, పూర్వాపరానుసంధానం అనేది పోతుంది. ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఏం చేస్తే ఏం లభించింది, మనం ఎటు పరిగెడితే ఏమి దొరికింది అనేటువంటి ముందు వెనక చూసుకోవటం అనే స్వభావం హరించుకుపోతుంది. భ్రశ్యతి అనుస్మృతి చిత్తం, భ్రశ్యతి అనుస్మృతి చిత్తం. ఇలా గనక స్మృతి నాశం అనేది గనక జరిగితే జ్ఞానభ్రంశ అనేది వస్తుంది. జ్ఞానభ్రంశ, జ్ఞానం తాలూకు పరిపూర్ణమైనటువంటి నాశం అనేది ఏర్పడింది. జ్ఞానం అనేది 3 దశల్లో కలగచ్చు. ఒకటి మనస్సు ద్వారా కలిగేటువంటి జ్ఞానం, రెండోది బుద్ధి ద్వారా కలిగేటువంటి నిర్ణయం, మూడోది స్మృతి పూర్వాపర సంధాన రూపంలో ఉండేటువంటి జ్ఞానం. ఈ 3 పాడైపోయినాయి కాబట్టి మనసేమో ఇంద్రియాల వెంట పరుగులు పెడుతోంది, బుద్ధేమో తనలో ఉండే విచక్షణను కోల్పోయింది, పూర్వాపరానుసంధానం స్మృతి అనేది కలగటం లేదు. అంటే 3 పనిచేయటం లేదు. 3 పనిచేయకపోవటాన్నే జ్ఞానభ్రంశ అని పిలుస్తారు. జ్ఞానభ్రంశ స్మృతి క్షయే. ఈ జ్ఞానభ్రంశాన్నే జ్ఞానరోధ అని పిలవటం కూడా కద్దు. తద్రోధం కవయ ప్రాహు. ఇలా జ్ఞానరోధం, జ్ఞానభ్రంశం, స్మృతినాశం లాంటివి కలిగితే దాన్ని ఏమంటున్నారంటే కవయ, పండితులు, మహామేధావులు, తత్వవేత్తలు ఏమంటున్నారంటే ఆత్మాపన్నవ, ఆత్మనాశం అని పిలుస్తున్నారు. అందులోనూ కేవలం ఆత్మనాశం, ఆత్మ పాడవటం అని కాదు, ఆత్మనః తనను తాను పాడు చేసుకోవటం, తన ద్వారానే తన యొక్క స్వరూపం పాడవటం అని పిలుస్తున్నారు. దాని గురించి బాగా తెలుసుకున్నటువంటి తత్వవేత్తలు దీన్నే ఆత్మ ప్రణాశం అని పిలుస్తున్నారు, ఆత్మనాశం అని పిలుస్తున్నారు, లేదా ఆత్మాపన్నవం అని పిలుస్తున్నారు. ఆత్మనాశం లేదా ఆత్మాపన్నవం అంటే ఆత్మ అనేది లేకపోవటం, ఆత్మ అనేది ఉన్నా సరే ఉనికిలో లేకపోవటం, దాని యొక్క ప్రయోజనం అనేది లేకపోవటం. ఆత్మ అనేది ఉన్నట్లయితే గనక దాని తాలూకు ఉపయోగం కనిపించాలి, దాని స్వరూపం ఎంతో కొంత అమల్లోకి రావాలి, అది రావటం లేదు. దాని తాలూకు జ్ఞానం అనే శక్తి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, దాని తాలూకు ఆనంద శక్తి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఎక్కడికక్కడ చిన్న పెంకులు వెళ్ళే ఇవన్నీ కూడా ముక్కలు ముక్కలైపోయినాయి. ఈ మనస్సు, హృదయము లేదా బుద్ధి, స్మృతి ఇవేవి పనిచేయటం లేదు. అంటే ఏ ప్రయోజనము లేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఆత్మాపన్నవం ఆత్మనః ఆహు. ఆత్మనాశం అనే మాటనే వినటం కష్టం. అందులోనూ ఆత్మనః తనకు తానే చేసుకున్నటువంటి తన నాశం అని వినటం మరీ కష్టం. అలా కష్టమైనటువంటి మాటతోనే తత్వవేత్తలు అంటున్నారు అని సనత్కుమారుల వారు భ్రశ్యత్యనుస్మృతిశ్చిత్తం జ్ఞానభ్రంశ స్మృతిక్షయే తద్రోధం కవయ ప్రాహు ఆత్మాపన్నవమాత్మనః అనే ఈ శ్లోకంలో జాగ్రత్తగా చెప్తున్నారు. ఎక్కడైనా విన్నట్లుంటే మాత్రం నిజంగానే విన్నట్లుంది. పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పిన దాన్నే వరస కొంచెంగా మార్చి మధ్యలో ఉండేటువంటి కామః క్రోధః అనే అంశాలని తీసేసి సనత్కుమారుల వారు ఈ 2 శ్లోకాల్లోనూ చెప్తున్నారు. స్మృతిక్షయం అని వచ్చినప్పుడే మనకు అర్థమైపోయింది. ఆత్మాపన్నవ అనే పదం మాత్రం గొప్పది. అత్ర ప్రణశ్యతి, భగవద్గీతలోనేమో ప్రణశ్యతి అని ఉంది, ఇక్కడేమో ఆత్మాపన్నవం ఆత్మనః అని ఉంది. ఇంతే తేడా. మహర్షి గారు
భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి వరసను దాటి తాను కొత్త వరస చెప్పటానికి ఇంకొక కారణం కూడా ఉంది. దాన్ని విడిగా తీసి చూపిద్దాము అని అనుకుని, అందులో ఎంత తెలివి తక్కువతనం ఉంది అని నిర్ణయిద్దాము అని అనుకుని దాన్ని ఈ వరుసలో చెప్పలేదు. ఈ వరుసలో చెప్పకుండా విడిగా మరొక శ్లోకంలో చెప్తున్నారు. నాతః పరతరోలోకే పుంసస్వార్థ వ్యతిక్రమ యదధ్యన్యస్య ప్రేయస్త్వం ఆత్మన స్వవ్యతిక్రమాత్ అని. అందరూ మేధావులే, అందరూ గొప్పవాళ్లే. మనిషి అంటే అబ్బో మహామేధావి. కానీ తాను చేస్తున్న అతి తెలివి తక్కువ పనిని ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. ఏం చేస్తున్నాడు? స్వార్థ వ్యతిక్రమ. తనను తానే పూర్తిగా నాశనం చేసేసుకుంటున్నాడు, తనను తాను పూర్తిగా పాడు చేసుకుంటున్నాడు, తాను లేనట్లుగా, తన ఉనికి లేనట్లుగా తయారు చేస్తున్నాడు. మిగతా జీవులు చేస్తే పెద్ద విశేషమేమీ లేదు, కానీ ఈ మనిషి అన్నవాడు, తెలివి పనిచేసేవాడు చేస్తే మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. ఈ స్వార్థ వ్యతిక్రమ పుంస అంటే మనిషికి ఉన్నటువంటి ఈ స్వార్థ వ్యతిక్రమ, తన ఉనికిని తాను కోల్పోవటం, తన ఉనికిని తాను గుర్తించలేకపోవటం అనేటువంటి వ్యతిక్రమ నాతః పరతరో లోకే. ఇంతకంటే అన్యాయమైనటువంటి వ్యతిక్రమం, స్వార్థ వ్యతిక్రమం మరొకటి లేదు. ఇంతకంటే హీనమైనటువంటి తనను తానే మర్చిపోవటం లాంటిది ఇంకోటి లేదు. నాతః పరతరో లోకే పుంసః స్వార్థ వ్యతిక్రమ. ఎందుకంటే ఈ స్వార్థ వ్యతిక్రమం అనేది, లేదా తనను తాను మర్చిపోవటం, తన ఉనికిని తాను గుర్తించలేకపోవటం అనేది ఎందుకు జరిగింది అనేది విస్తృతంగా వెనకాల శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా. ఇంద్రియాలేమో విషయాల వైపు పరుగులు పెట్టడం, మనస్సేమో ఇంద్రియాల వెంట పడటం, బుద్ధేమో తన శక్తిని కోల్పోవటం, స్మృతేమో పోవటం, ఇవన్నీ వరుసగా జరిగినాయి కదా, గొలుసు కట్టగా జరిగినాయి కదా. ఈ గొలుసు కట్టలో ఎవరు పట్టించుకోనిది ఒకటి ఉంది. దేని మానాన జరుగుతున్నట్లుగా ఉంది, కానీ పట్టించుకోనిది ఒకటి ఉంది. అది ఈ బుద్ధి లేదా ఈ మనస్సు ఎందుకు విషయాలను ఆలోచించింది. మనస్సు విషయాలను ఆలోచిస్తే బుద్ధి దానికి ఒత్తాసు ఎందుకు పలికింది. తనలో ఉండే విచక్షణాశక్తిని కూడా కోల్పోయేంతగా బుద్ధి ఎందుకు ఒత్తాసు పలికింది, మనస్సు ఎందుకు ఇలా ఆలోచించింది అంటే, మనస్సుకు లేదా బుద్ధికి ఆయా విషయాల మీద కలిగిన ప్రీతి వల్ల. ప్రీతి ఎందుకు కలిగింది అంటే, దానివల్ల ఏదో ఉపకారం ఉంది అనేటువంటి అభిప్రాయం వల్ల. ఏ వస్తువు మీదైనా దానివల్ల ఉపకారం ఉంది అంటే దాని ద్వారా ప్రీతి కలుగుతుంది. ఉపకారం లేదు, అపకారం ఉంది అని అనుకుంటే దాని మీద కోపం కలుగుతుంది. ఈ ప్రీతి ఎందుకు కలిగింది అంటే, ఎంతసేపటికి దాని ద్వారా ఉపకారం ఉంది అని అనిపిస్తోంది, కానీ ఈ ఉపకారం ఎవరికి అనే ప్రశ్న మాత్రం రావటం లేదు. ఈ విషయాల వల్ల కలిగినటువంటి ఉపకారం ఎవరికి కలగాలి అంటే నాకు కలగాలి. ఆ నేనెవరు? మధ్యలో వచ్చినటువంటి ఇంద్రియాల కావు, లేదా దాని తర్వాత ఉండే మనస్స కాదు, బుద్ధ కాదు, మరొకట కాదు. ఎవరు అంటే చివరికి మిగిలేది ఆత్మతత్వం. ఆ నేను అనేది ఆత్మతత్వం అయితే, ఆత్మతత్వం తాలూకు ఉపకారం కోసం, ఆత్మతత్వానికి ఉపకారం ఆ విషయం కలిగిస్తుంది కాబట్టి, ఆ వస్తువు చేస్తుంది కాబట్టి ఆ వస్తువు మీద ప్రీతి కలిగింది. ఆ వస్తువు మీద ప్రీతి అనేది ఆ వస్తువు ఉంది కాబట్టి ప్రీతి కాదు. వ్యక్తి మీద ప్రీతి కానీ, వస్తువు మీద ప్రీతి కానీ ఆ వస్తువు మీద స్వచ్ఛంగా ఏమీ లేదు. అది ఉపకారం చేస్తోంది కాబట్టి అనే ఉంది. ఆ ఉపకారం నాకు కాబట్టి అనే ఉంది. దీన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ ప్రీతి అసలు వస్తువు మీద లేనే లేదు. ప్రీతి ఉన్నది ఆత్మస్వరూపం మీద అనే సమాధానానికి దారితీస్తుంది. ఎవరికి వారికి తమ ఆత్మస్వరూపం మీద ప్రీతి ఉంది కాబట్టి, ఆ ప్రీతికి ఇది దోహదం చేస్తోంది కాబట్టి, వస్తువు దోహదం చేస్తోంది కాబట్టి వస్తువు మీద ప్రీతి.
తమ మీద అసలు ప్రీతి, ఆ ప్రీతికి దోహదం చేసేటువంటి వస్తువుల మీద ప్రీతి. ఇంతే తప్ప వస్తువుల మీద ప్రీతి లేదు. కొంతకాలం పాటు అనుభవించిన తర్వాత ఆ వస్తువు అంటే విసుగు పుట్టినా లేదా దానివల్ల ఏమైనా కష్టం కలిగినా ఈ ప్రీతి కోపంగా మారటంలోనూ ద్వేషంగా మారటంలోనూ ఏమీ ఆశ్చర్యం లేదు. కాబట్టి అసలు వస్తువుల మీద ప్రీతి అనేది లేనే లేదు. ప్రీతి ఉన్నది ఆత్మస్వరూపం మీదనే. యదధి అన్యస్య ప్రీతి అన్యస్య ప్రేయస్త్వం. ఆత్మస్వరూపం ప్రియం కాబట్టి ఆ ప్రియమైనటువంటి ఆత్మస్వరూపానికి మనం చెప్పుకున్నటువంటి ఇంత ప్రాసెస్లో ఉపకారం చేస్తోంది కాబట్టి, ఉపకారం చేస్తోంది అని అనిపిస్తోంది కాబట్టి వస్తువు మీద ప్రీతి తప్ప దాని మీద సహజంగా ప్రీతి లేనే లేదు. ఇప్పుడు సీన్ మొత్తం తిరగబడిపోయింది. వస్తువుల మీద ప్రీతి కనిపిస్తోంది, తనకు తాను సహజంగా అనుభవించవలసినటువంటి ఆత్మస్వరూపం మీద ప్రీతి అసలు కనుమరుగైపోయింది, కనిపించటం లేదు. వస్తువుల మీద ప్రీతి బాగా ఎక్కువగా ఉంది, దాని మీదే ఆలోచన, దాని చుట్టూనే తిరిగేటువంటి ఆలోచనలు ఇలా సాగుతోంది. కానీ వస్తువుల మీద ప్రీతి ఎందుకు వచ్చింది? ఆ మూలభూతమైనటువంటి ఆత్మస్వరూపం మీద ప్రీతిని ఎలా మళ్ళీ కనిపెట్టాలి, నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన రావటం లేదు. యదధి అన్యస్య ప్రేయస్త్వం ఆత్మనః స్వవ్యతిక్రమాత్. వాస్తవానికి ఆత్మస్వరూపం ప్రియమైతే దాన్ని పక్కన పెట్టేసి ఆ ప్రీతిని పూర్తిగా కనుమరుగయ్యేట్లుగా చేసి అసలు ప్రియాలో అప్రియాలో తేలనటువంటి విషయాల మీద ప్రీతిని పెంచేసుకుని కూర్చున్నారు కాబట్టి ఏమైంది? పర్యవసానం చూస్తే మొత్తం మీద స్వార్థ వ్యతిక్రమ అనేది జరిగిపోయింది. ఈ స్వార్థ వ్యతిక్రమం కంటే ఘోరమైన వ్యతిక్రమం మరొకటి లేదు అనే స్థాయిలో ఉంది. నాతః పరతరో లోకే పుంసః స్వార్థ వ్యతిక్రమ యదధి అన్యస్య ప్రేయస్త్వం ఆత్మన స్వవ్యతిక్రమాత్ అని సనత్ కుమారులు వారు చెప్తున్నారు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తోంది. ఆత్మ తన యొక్క స్వరూపం ఎవరికి వారికి ప్రియం కాబట్టి ప్రియమైనటువంటి ఆత్మస్వరూపానికి అనుకూలంగా ఉండే అన్నిటి మీద ప్రీతి అనేది కలుగుతుందే తప్ప మిగతా వాటి మీద వాస్తవానికి ప్రీతి కానే కాదు. నికరంగా నిజంగా ఉండేటువంటి ప్రీతి అది కానే కాదు. కానీ నిజం కాని ఆ ప్రీతే తెలుస్తోంది. కానీ నిజంగా ఉండవలసినటువంటి తన మీద తనకున్నటువంటి ప్రీతి కనుమరుగైపోయింది. అందువల్ల ఆత్మావారే ద్రష్టవ్య. ఆ ఆత్మస్వరూపం ప్రియమైనటువంటి ఆత్మస్వరూపం దాన్ని చూసుకోవాలి, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. దానికోసం ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య మైత్రేయి. ఆత్మనోవారే దర్శనేన శ్రవణేన విజ్ఞానేన మత్యా ఇదం సర్వం గృహీతం అనే వాక్యం చెప్తోంది. ఆ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పరీక్షా విధానాన్ని మనసులో పెట్టుకునైనా సరే ఈ స్వార్థ వ్యతిక్రమం అనే దాని మీద కాస్తంత దృష్టి పెట్టాల్సిందే అని సనత్ కుమారులు వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. చెప్తూ అక్కడ ధ్యాయతో విషయాన్ పుంసః కామః అభిజాయతే అనే వరుసలో ఉండేటువంటి కామాన్ని గురించి కూడా ఇందులో చెప్పేశారు. ప్రీతి ద్వారా వచ్చేటువంటి కోరిక, ఈ రెండింటిని గురించి చెప్పేశారు. అయితే గీతలో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే అని కదా అన్నాడు పరమాత్మ. ఆ సంఘాన్ని గురించి విడిగా ఇంకొక శ్లోకంలో చెప్తున్నారు. అర్థేంద్రియార్థాభిధ్యానం సర్వార్థాపంధవో నృణాం భ్రంశితో జ్ఞాన విజ్ఞానాత్ ఏనావిశతి ముఖ్యతాం అని. అర్థేంద్రియార్థాభిధ్యానం, అర్థాలు అంటే విషయాలు, ఇంద్రియార్థాలు అంటే ఆ ఇంద్రియాలతో కలిగేటువంటి సంబంధాలు, ఆ సంబంధాల ద్వారా వచ్చేటువంటి కోరికలు. ఇది అర్థేంద్రియార్థాభిధ్యానం అనేటువంటివి. విషయాల మీద ఉండేటువంటి సంబంధం ఆసక్తి, ఆ ఆసక్తితో వచ్చేటువంటి ప్రీతితో వచ్చేటువంటి కోరిక, ఇవి సర్వార్థాపన్నవ నృణాం మానవులకి
సర్వార్థాపన్నవ, ఎన్ని ప్రయోజనాలు వాళ్ళు అందుకోవాలో అన్ని ప్రయోజనాలను పాడు చేసేటువంటిది. మానవులు తాము పెంచుకునేటువంటి ఈ విషయ సంబంధం అనేది వాళ్ళు అందుకోవలసినటువంటి ప్రయోజనాలకు పూర్తిగా భంగకరం. అర్థేంద్రియార్థాభిధ్యానం సర్వార్థాపన్నవో నృణాం. ఎందుకంటే భ్రంశితో జ్ఞాన విజ్ఞాన, ఈ విషయ సంబంధము, విషయ సంబంధం ద్వారా వచ్చేటువంటి కామన, ఈ రెండూ వస్తే జ్ఞాన విజ్ఞానాత్ భ్రంశిత. ఏ మనిషి తాను అందుకోవలసిన జ్ఞానాన్ని అందుకోలేడు, ఏ మనిషి తాను అందుకోవలసినటువంటి విజ్ఞానం, సాక్షాత్కారం, దాన్ని అందుకోలేడు. భ్రంశిత జ్ఞాన విజ్ఞానాత్. ఎప్పుడైతే మనిషి భ్రంశితో జ్ఞాన విజ్ఞానాత్ తాను అందుకోవలసిన జ్ఞానాన్ని అందుకోలేకపోతాడో, దాని నుంచి భ్రంశిత భ్రష్టుడైపోతాడో, అప్పుడు ఏన ఆవిశతి ముఖ్యత, తాను మనిషి అనేటువంటి అర్హతను కూడా కోల్పోతాడు. మనిషి అనేటువంటి అర్హతను కోల్పోయి మనిషి కంటే చాలా హీనంగా ఉండేటువంటి మొద్దులాగా తయారైపోతాడు. మొద్దు అంటే చెక్క మొద్దు అంటాం కదా, చెట్టు, ప్రాణం లేనటువంటి చెట్టు, ఎండిపోయినటువంటి చెట్టు, అలాంటి చెట్టులాగా తయారైపోతాడు. ప్రాణం ఉన్నటువంటి చెట్టుకైనా సరే, కళకళలాడుతున్నటువంటి చెట్టుకైనా సరే, ఎక్కడో సూక్ష్మంగా చిన్న స్థాయిలో జ్ఞానం పనిచేస్తూ ఉంటుంది. చిన్న స్థాయిలో దానికి సుఖ దుఃఖాలు లాంటివి కలుగుతూనే ఉంటాయి. కానీ ఎండిపోయిన మొద్దుకి ఏమీ లేవు, జ్ఞానము లేదు, దాని తాలూకు చిన్నపాటి సుఖ దుఃఖాలు లేవు, ఏమీ లేవు, కేవలం అలా ఉంటుంది. దాన్ని గనక ఎవరైనా చెక్కితే మంచి అందమైన కాళ్ళు, చేతులు అన్నీ దానికి వస్తాయి. ఒక్కొక్కప్పుడు దాని నిర్మాణమే అలా ఉంటే దాని అందం గురించి చెప్పనక్కర్లేదు, చాలా అందంగా ఉంటుంది చూడటానికి, కానీ లోపల మాత్రం ఏ సారము లేదు అన్నట్లుంటుంది. అలాగే మనిషి కూడా ఎప్పుడైతే తన జ్ఞాన విజ్ఞాన శక్తి నుంచి భ్రష్టతను పొందాడో, భ్రష్టుడైపోయాడో, అప్పుడు అతను మొద్దులాగా తయారైపోతాడు. మనిషి అని అనిపించుకోవటానికి కూడా అర్హతను కోల్పోతాడు అని సనత్కుమారులు వారు చెప్తున్నారు. అర్థేంద్రియార్థాభిధ్యానం సర్వార్థాపన్నవో నృణాం భ్రంశితో జ్ఞాన విజ్ఞానాత్ ఏన ఆవిశతి ముఖ్యత అనే ఈ శ్లోకంలో. అందువల్ల మొదటిది విషయాభిధ్యానం లేదా విషయ సంగం కాబట్టి అది చేయకూడదు అని పై శ్లోకంలో అంటున్నారు. నకుర్యాత్ కర్హిచిత్ సంగం తమస్తీవ్రం తితీరిషు ధర్మార్థ కామమోక్షాణం యదత్యంత విఘాతకం అనే శ్లోకంలో. అందువల్ల ఇంత వివరంగా మనం చర్చించుకుంటూ వస్తున్నాం కాబట్టి నకుర్యాత్ కర్హిచిత్ సంగం, ఎక్కడ ఆసక్తిని పెంచుకోకూడదు, అసలు ఆసక్తిని ఉంచుకోకూడదు. నకుర్యాత్ కర్హిచిత్, ఎప్పటికీ ఏ వస్తువుతోనూ ఆసక్తిని పెంచుకోకూడదు. ఒకవేళ ఆసక్తిని పెంచుకుంటే తీవ్రం తమః, తీవ్రమైనటువంటి అజ్ఞానం ఫలితంగా దక్కుతుంది. తీవ్రం తమ స్థితిరుషు అయితే మాత్రం, ఆ తీవ్రమైనటువంటి అజ్ఞానాన్ని దాటగోరితే మాత్రం ఆసక్తిని పెంచుకోకూడదు. తీవ్రం తమః తితిరుషు. ఈ ఆసక్తి అనేది ధర్మ అర్థ కామ మోక్షాణం అనే 4 రకాలుగా ఉండేటువంటి పురుషార్థాలకి యత్ అత్యంత విఘాతకం, పూర్తి స్థాయిలో విఘాతకంగా పనిచేస్తుంది. అడ్డం పడేదిలాగా లేకపోతే పాడు చేసేదిలాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆసక్తిని దరిచేరనివ్వకూడదు. ఆసక్తి దరిచేరకపోతే తర్వాత హృదయము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ మాట వింటాయి. అన్నీ మాట వింటే గనక ఎవరైనా సరే తన యొక్క ఉనికిని తాను తెలుసుకోగలిగిన స్థితికి చేరుకుంటారు అని సనత్కుమారులు వారు ఈ శ్లోకంలో అంటున్నారు. నకుర్యాత్ కర్హిచిత్ సంగం తమః తీవ్రం తితీరిషు ధర్మార్థ కామమోక్షాణం యదత్యంత విఘాతకం అనే ఈ శ్లోకం. ఇంకా ఏమేం చేయొచ్చు, అసలు ఈ ధర్మార్థ కామమోక్షాలు ఏంటి, ఇందులో మనకు కావాల్సింది ఏంటి, అక్కర్లేనిది ఏంటి, ఇలాంటి విషయాలని
అతి సంగ్రహంగా పైన మహర్షుల వారు ముట్టుకోబోతున్నారు, స్పృశించబోతున్నారు. వాటిని ఎలాగూ మనం చూసుకుంటాము. కాకపోతే సనత్కుమారుల వారు చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం చాలా బలంగా ఆలోచించవలసింది ఉంది. స్తంభస్తోయమివ హ్రదాత్ అనేటువంటి విషయం. పచ్చగా కనిపించే గడ్డి లోపలికి వేళ్ళను జొప్పించేసేసి లోపల మనకు కావలసినటువంటి నీళ్ళని తాగేసే మాట అయితే, తాగేస్తూ ఉంటే మనం పచ్చగా ఉన్న గడ్డిని చూసి సంతోషపడాలా, లేకపోతే మనకు తెలియకుండా నీళ్లను తాగేస్తున్నటువంటి వైనాన్ని కనిపెట్టి దాన్ని అడ్డుకోవాలా? ఒకవేళ పచ్చగా ఉన్నదాన్ని చూస్తూ ఆనందించటమే తెలివైనతనము అంటే చెప్పేదేమీ లేదు. కాకుండా లేదు, అది మనకు చేస్తున్నటువంటి హానిని అడ్డుకునే ప్రయత్నం చేయాలి అనే నిర్ణయం అయితే, ఆ విషయాన్నే గనక పట్టుకోగలిగితే దానికి సనత్కుమారుల వారు చెప్పినటువంటి ఈ విధానాన్ని మనం తప్పనిసరిగా అనుసరించాలి. ముందు ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. ఆలోచన ధోరణిలో ప్రీతి అనేది ఎక్కడి నుంచి మొదలవుతోంది అని కనిపెట్టుకోవాలి. ఆలోచన ధోరణిలో ప్రవృత్తి అనేది ఎటు దారి తీస్తోంది అని కనిపెట్టుకోవాలి. ఆలోచన ధోరణిలో ఏవి ఎలా పనిచేస్తున్నాయి, అసలు పనిచేస్తున్నది ఏంటి, పని చేయనిది ఏంటి, ఏవి ఆగిపోయినాయి, ఏవి పనిచేస్తూ కనిపిస్తున్నాయి అనేటువంటి కొత్త విచారణను చేసుకోవాలి. ఆ విచారణను చేపట్టడానికే సనత్కుమారుల వారు ఇంత వివరంగా చెప్తూ వచ్చారు. భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. పరమాత్మ వేరువేరు సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు వేరువేరు తీరులలో ఇదే చెప్పుకుంటూ వచ్చాడు. మహర్షులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు పాపం పృథు మహారాజు గారు కూడా కాస్తంత ఆ విషయాన్నే ముట్టుకున్నాడు. ఇంతమంది ఎన్ని రకాలుగా మనలో ఈ ఆలోచన రేగాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. మనలో ఈ స్తంభస్తోయమివ హ్రదాత్ అనే దాన్ని కనిపెట్టి మనకి హానిని చేసే వాటిని అడ్డుకునేటువంటి ఆలోచన రావాలి అనే వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి సనత్కుమారుల వారి ప్రయత్నం కూడా అటువైపుగానే ఉంది. కాబట్టి మనం ఈ అంశాన్ని గట్టిగా పట్టుకుని ఈ స్తంభస్తోయమివ హ్రదాత్ అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనకు హాని చేసేటువంటి విధానాలు ఏవే ఉన్నాయో వాటిని కనిపెట్టి వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసుకుందాము. ఇది చిన్నపాటి ప్రయత్నమైతే కాదు, చాలా పెద్ద ప్రయత్నము. కానీ ఇంత పెద్ద ప్రయత్నానికి మొదటి అడుగు చిన్న అడుగు వేసి తీరాలి. కాబట్టి చిన్న అడుగు వేయాలి అని నిర్ణయించుకుందాము. మన చిన్న అడుగు నుంచి పెద్ద ప్రయత్నం వరకు చివరిదాకా తోడుండి మనకు హాని చేసేటువంటి ఇలా వేళ్లలాగా మనకు కావలసిన నీళ్లను తాగేసేటువంటి మన హానికర పదార్థాలన్నీ మనల్ని విడిచి వెళ్ళిపోయేలాగా చేయాలి అని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు మనం శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలో 22వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ద్వావింశోऽధ్యాయః యదా రతిర్బ్రహ్మణి నైష్ఠికీ పుమాన్ ఆచార్యవాన్ జ్ఞాన విరాగరం హస దహత్య వీర్యం హృదయం జీవకోశం పంచాత్మకం యోనిమివోత్థితోऽగ్నిః దగ్ధాశయో ముక్త సమస్త తద్గుణో
తద్గుణో నైవాత్మనో బహిరంతర్విచష్టే నైవాత్మనో బహిరంతర్విచష్టే పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్ పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్ స్వప్నే యథా పురుషస్తద్వినాశే స్వప్నే యథా పురుషస్తద్వినాశే ఆత్మానమింద్రియార్థం చ ఆత్మానమింద్రియార్థం చ పరం యదుభయోరపి పరం యదుభయోరపి సత్యాశయ ఉపాధౌ వై సత్యాశయ ఉపాధౌ వై పుమాన్ పశ్యతి నాన్యథా పుమాన్ పశ్యతి నాన్యదా నిమిత్తే సతి సర్వత్ర నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పూరుషః జలాదావపి పూరుషః ఆత్మనశ్చ పరస్యాపి ఆత్మనశ్చ పరస్యాపి భిదాం పశ్యతి నాన్యథా భిదాం పశ్యతి నాన్యదా ఇంద్రియైర్విషయాకృష్టైః ఇంద్రియైర్విషయాకృష్టైః ఆక్షిప్తం ధ్యాయతాం మనః ఆక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధేః చేతనాం హరతే బుద్ధేః స్తంభస్తోయమివ హ్రదాత్ స్తంభస్తోయమివ హ్రదాత్ భ్రశ్యత్యనుస్మృతిశ్చిత్తం భ్రశ్యత్యనుస్మృతిశ్చిత్తం జ్ఞానభ్రంశస్మృతిక్షయే జ్ఞానభ్రంశస్మృతిక్షయే తద్రోధం కవయః ప్రాహుః తద్రోధం కవయః ప్రాహుః ఆత్మాపన్నవమాత్మనః ఆత్మాపన్నవమాత్మనః నాతః పరతరో లోకే నాతః పరతరో లోకే పుంసస్వార్థవ్యతిక్రమః పుంసస్వార్థవ్యతిక్రమః యదధ్యన్యస్య ప్రేయస్త్వం యదధ్యన్యస్య ప్రేయస్త్వం ఆత్మనస్వవ్యతిక్రమాత్ ఆత్మనస్వవ్యతిక్రమాత్ అర్థేంద్రియార్థాభిధ్యానం అర్థేంద్రియార్థాభిధ్యానం సర్వార్థాపన్నవో నృణాం సర్వార్థాపన్నవో నృణాం భ్రంశితో జ్ఞాన విజ్ఞానాత్ భ్రంశితో జ్ఞాన విజ్ఞానాత్ ఏనావిశతి ముఖ్యతాం ఏనావిశతి ముఖ్యతాం న కుర్యాత్ కర్హిచిత్ సంగం న కుర్యాత్ కర్హిచిత్ సంగం తమస్తీవ్రం తితీరిషుః తమస్తీవ్రం తితీరిషుః ధర్మార్థకామమోక్షాణాం ధర్మార్థకామమోక్షాణాం యదత్యంత విఘాతకం యదత్యంత విఘాతకం తత్రాపి మోక్ష ఏవార్థః తత్రాపి మోక్ష ఏవార్థః ఆత్యంతికతయేష్యతే ఆత్యంతికతయేష్యతే త్రైవర్గ్యోర్ధో యతో నిత్యం త్రైవర్గ్యోర్థో యతో నిత్యం కృతాంత భయ సంయుతః కృతాంత భయ సంయుతః పరే వరే చ ఏ భావాః పరే వరే చ ఏ భావాః గుణం వ్యతికరాదను గుణవ్యతికరాదను న తేషాం విద్యతే క్షేమం న తేషాం విద్యతే క్షేమం ఈశ విధ్వంసితాశిషాం ఈశ విధ్వంసితాశిషాం తత్వం నరేంద్ర జగతామథతస్థుషాంచ తత్వం నరేంద్ర జగతామథతస్థుషాంచ దేహేంద్రియాసుధిషణాత్మభిరావృతానాం దేహేంద్రియాసుధిషణాత్మభిరావృతానాం యః క్షేత్రవిత్తపతయా హృది విశ్వగావిః యః క్షేత్రవిత్తపతయా హృది విశ్వగావిః ప్రత్యక్షకాస్తి భగవాంస్తమవేహి సోస్మి ప్రత్యక్ష
యచ్చకాస్తి భగవాంస్తమవేహి సోస్మి. యస్మిన్నిదం సదసదాత్మతయా విభాతి. యస్మిన్ ఇదం సదసదాత్మతయా విభాతి. మాయా వివేక విధుతిస్రజివాహి బుద్ధి. మాయా వివేక విధుతిస్రజివాహి బుద్ధి. తం నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధ తత్వం. తం నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధ తత్వం. ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే. ప్రత్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే. యత్పాద పంకజ పలాశ విలాస భక్త్యా. యత్పాద పంకజ పలాశ విలాస భక్త్యా. కర్మాశయం గ్రథితముద్గ్రథయంతి సంతః. కర్మాశయం గ్రథితముద్గ్రథయంతి సంతః. తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధ. తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధ. శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. కృచ్ఛ్రో మహానివ భవార్ణవమప్లవేశాం. కృచ్ఛ్రో మహానిహ భవార్ణవమప్లవేశాం. షడ్వర్గనక్రమ సుఖేన తితీర్షయంతి. షడ్వర్గనక్రమ సుఖేన తితీరిషంతి. తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం. తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం. కృత్వోడుపం యసనముత్తర దుస్తరార్ణం. కృత్వోడుపం వ్యసనముత్తర దుస్తరార్ణం. మైత్రేయ ఉవాచ. మైత్రేయ ఉవాచ. స ఏవం బ్రహ్మపుత్రేణ స ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణాత్మమేధస కుమారేణాత్మమేధస దర్శితాత్మగతి సమ్యక్ దర్శితాత్మగతి సమ్యక్ ప్రశస్యోవాచ తం నృపః. ప్రశస్యోవాచ తం నృపః. రాజోవాచ. రాజోవాచ. కృతో మేనుగ్రహః పూర్వం. కృతో మేనగ్రహః పూర్వం. హరిణార్తానుకంపినా. హరిణార్తానుకంపినా. తమాపాదయితుం బ్రహ్మన్. తమాపాదయితుం బ్రహ్మన్. భగవన్ యూయమాగతాః. భగవన్ యూయమాగతాః. నిష్పాదితశ్చ కార్త్స్యేన. నిష్పాదితశ్చ కార్త్స్యేన. భగవద్భిర్ఘృణాలుభిః. భగవద్భిర్ఘృణాలుభిః. సాధూచ్ఛిష్టం హి మే సర్వం. సాధూచ్ఛిష్టం హి మే సర్వం. ఆత్మనా సహ కిం దదే. ఆత్మనా సహ కిం దదే. ప్రాణాదారాసుతా బ్రహ్మన్. ప్రాణాదారాసుతా బ్రహ్మన్. గృహాశ్చ సపరిచ్ఛదాః. గృహాశ్చ సపరిచ్ఛదాః. రాజ్యం బలం మహీకోశః. రాజ్యం బలం మహీకోశః. ఇతి సర్వం నివేదితం. ఇతి సర్వం నివేదితం. సైనాపత్యం చ రాజ్యం చ. సైనాపత్యం చ రాజ్యం చ. దండనేతృత్వమేవ చ. దండనేతృత్వమేవ చ. సర్వలోకాధిపత్యం చ. సర్వలోకాధిపత్యం చ. వేదశాస్త్రవిదర్హతి. వేదశాస్త్రవిదర్హతి. స్వమేవ బ్రాహ్మణో భుంక్తే. స్వమేవ బ్రాహ్మణో భుంక్తే. స్వం వస్తే స్వం దదాతి చ. స్వం వస్తే స్వం దదాతి చ. తస్యైవానుగ్రహేణాన్నం. తస్యైవానుగ్రహేణాన్నం. భుంజతే క్షత్రియాదయః. భుంజతే క్షత్రియాదయః. యైరీదృశీ భగవతో గతిరాత్మవాదః.
యైరీదృశీ భగవతో గతిరాత్మవాదః ఏకాంతతో నిగమిభిః ప్రతిపాదితానః ఏకాంతతో నిగమిభిః ప్రతిపాదితానః తుష్యంత్వదభ్రకరుణా స్వకృతేన నిత్యం తుష్యంత్వదభ్రకరుణా స్వకృతేన నిత్యం కో నామ తత్ప్రతికరోతి వినోదపాత్రం కో నామ తత్ప్రతికరోతి వినోదపాత్రం. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ త ఆత్మయోగపతయః త ఆత్మయోగపతయః ఆదిరాజేన పూజితాః ఆదిరాజేన పూజితాః శీలం తదీయం శంసంతః శీలం తదీయం శంసంతః ఖే భూవన్మిషతాం నృణాం ఖే భూవన్మిషతాం నృణాం వైన్యస్తు ధుర్యో మహతాం వైన్యస్తు ధుర్యో మహతాం సంస్థిత్యాధ్యాత్మశిక్షయా సంస్థిత్యాధ్యాత్మశిక్షయా ఆప్తకామమివాత్మానం ఆప్తకామమివాత్మానం మేన ఆత్మన్యవస్థితః మేన ఆత్మన్యవస్థితః కర్మాణి చ యథా కాలం కర్మాణి చ యథా కాలం యథా దేశం యథా బలం యథా దేశం యథా బలం యథోచితం యథా విత్తం యథోచితం యథా విత్తం అకరోద్ బ్రహ్మ సాత్కృతం అకరోత్ బ్రహ్మ సాత్కృతం ఫలం బ్రహ్మణి విన్యస్య ఫలం బ్రహ్మణి విన్యస్య నిర్విషంగః సమాహితః నిర్విషంగః సమాహితః కర్మాధ్యక్షం చ మన్వానః కర్మాధ్యక్షం చ మన్వానః ఆత్మానం ప్రకృతేః పరం ఆత్మానం ప్రకృతేః పరం గృహేషు వర్తమానోపి గృహేషు వర్తమానోపి ససామ్రాజ్యశ్రియాన్వితః ససామ్రాజ్యశ్రియాన్వితః నాసజ్జతేంద్రియార్థేషు నాసజ్జతేంద్రియార్థేషు నిరహం మతిరర్కవత్ నిరహం మతిరర్కవత్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ద్వావింశాధ్యాయే ద్వావింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. వసుమతీనాథ యవని పద పద్మ పలాశ విలాస సల్లలిత భక్తి సంస్మరణంబుచే సజన ప్రకరంబు ఘన కర్మ సంచయ గ్రథితమగునహంకారమను హృదయ గ్రంథి చెరతురు వివరింపనిట్లు నిర్విషయమతులు మహి నిరుద్ధేంద్రియ మార్గులునైనట్టి యతులకు చేరంగనలవిగానియట్టి పరమేశు కేశవునాది పురుషు వాసుదేవుని భువన భావన చరిత్రున్ అర్థి శరణంబుగా తత్పదాంబుజములు భక్తి సేవింపు గుణసాంద్ర పార్థివేంద్ర అని సనత్ కుమారులు చేసినటువంటి దివ్యమైనటువంటి ఉపదేశాన్ని, అలాగే శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని, ఆత్మతత్వాన్ని, ధర్మతత్వాన్ని ఆచార్యముఖంగా వినేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ మనకు ప్రతినిత్యం అందిస్తూ ఉన్నాడు. ఇటువంటి సుహృద్భాగ్యం నిరంతరం మనకి కలగాలి అని భాగవత అధ్యయనం ద్వారా ఆ భగవత్ తత్వం మనకు పరిపూర్ణంగా అందాలని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now